ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేవుని మాట మీద మనం లక్ష్యం ఉంచినట్లయితే అది మనకెంతో మేలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 2 పేతురు 1:19 ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు. కనుక ఎంతోమంది ధైర్యం కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. ధైర్యం కలిగించేటువంటి మాటల కొరకు, ధైర్యాన్ని చెప్పేటువంటి వారి కొరకు, బలహీనతల నుంచి తప్పించేటువంటి వరకు ఎంతోమంది ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. మనకైతే ఆయన యొక్క ప్రవచన వాక్యం మన ఎద్దుకు వచ్చినప్పుడు, అది మన జీవితంలో అది నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు మనకెంతో గొప్ప ధైర్యము, నిరీక్షణ మనకు కలగడాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. కనుక స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం మనకుంది. దాని యందు మనం లక్ష్యం ఉంచినట్లయితే అది మనకెంతో మంచిది. మత్తయి సువార్త 4:15-17 చూసినప్పుడు, జబూలూను దేశమును, నప్తాలి దేశమును, యోర్దాను కావలున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలిలయలో చీకట్లో కూర్చుంటున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించెను. అప్పటి నుంచి ప్రభు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందినని చెప్పుచు ప్రకటించడం మొదలుపెట్టెను. కనుక ఈయనే గొప్ప వెలుగై ఉన్నాడు. ఈయనే అనేకులను విడిపించేవాడై ఉన్నాడు. అనేకులకు సమాధానం కలుగజేసి నెమ్మదినిచ్చి ప్రతి వ్యాధి రోగం మీద గొప్ప అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరికీ గొప్ప వెలుగు కలగడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడైను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. కాబట్టి తన బలియాగము ద్వారా అనేకులను విడిపించడానికి, ఆయన తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తనను తాను సమర్పించుకున్న గొప్ప వెలుగుగా ఈ ఉదయకాలాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయనైతే తన శిష్యులందరినీ వెంట పెట్టుకుని పోయి ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి అక్కడ రూపాంతరం పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆ సమయంలో ఆయనతో కూడా ఉన్నటువంటి వారు అందరూ ప్రకాశమైనటువంటి ఒక మేఘం ఆయన కమ్ముకుంటూ ఉన్నప్పుడు, ఈయన నా ప్రియకుమారుడి యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అని మాట విన్నప్పుడు వారు ఎంతో భయంతో వణుకుపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు చాలా సంగతులు కానీ గ్రహించినట్లయితే అపోస్తల కార్యాలు 8:5 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి అక్కడ క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నప్పుడు జనసమూహాలు ఫిలిప్పు చేసినటువంటి సూచక్రియలను చూసి అతడు చెప్పిన మాటల మీద దృష్టి పెట్టినప్పుడు చాలామందికి పట్టినటువంటి దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోవడాన్ని చూస్తూ ఉన్నాం. అనేక మంది బాగుపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో సీమోన్ అనేటువంటి గారిడివాడు తనను గొప్పవాడిని చెప్పుకుంటూ ప్రజలందరూ కూడా అతడు ఎలా భ్రమ పెడుతూ ఉండేవాడంటే దేవుడి యొక్క మహాశక్తి తానే అని ప్రకటిస్తూ ఉండేవారు. ఆయన వెలుగును అనుకుంటూ ఉండేవారు. దేవుడి యొక్క మహాశక్తిని ప్రజలు భ్రమపడుతూ ఉండేవారు. ఈనాడు కూడా ఎంతోమంది నిజమైనటువంటి వెలుగుని విడిచిపెట్టి కృత్రిమైనటువంటి వెలుగుని మనుషులు చేసేటువంటి గారడీలను బట్టి ఎంతోమంది దారి తప్పిపోయేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఉదయకాలాన్ని అయితే అనేక మంది వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే పునరుత్థానుడై ఆయన అనేకులకు అగుపడి అనేక కార్యములు జరిగించి తండ్రి కృపాసంబంధు అతను ఆశీనుడైన వాడుగా ఉండడాన్ని చూసినప్పుడు ఎంతోమంది కళ్ళకుండేటువంటి పొరలు తొలగిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. 2 పేతురు 1:19-21 చూసినప్పుడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునో మనుషుని కోరికను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పిలికిరి. కనుక ఈరోజు దేవుని వాక్యం మీద మన లక్ష్యం పెట్టినట్లయితే, మన యొక్క విశ్వాసాన్ని ఆ వాక్యాన్ని బట్టి మనం సరిగా ఉంచుకున్నట్లయితే, యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఈరోజు సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుని యొక్క వెలుగు మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తూ మన అన్ని విషయాల్లో మనం బలపరుస్తూ ఉంది. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి సమాధానము ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడినట్లుగా సహాయం దయచండి తండ్రి. ఈ లేఖనములు వింటుండగానే తండ్రి అనేకులకు వెలుగు కలుగునట్లుగానే సహాయం దయచేసి వారున్న పరిస్థితులన్నింటిలో నుంచి వారు విడిపింపబడి
గొప్ప చేయబడి నాయన బలపరచబడినట్లుగా సహాయం దయచేయమని, నాయన నీ యందు విశ్వాసం ఉంచినందున వారందరూ కూడా సిగ్గునందరని చెప్పినట్లుగా ప్రభా నీ లేఖనముల తండ్రి వారి జీవితంలో నెరవేర్పజేసి నీ మహిమతో నీ నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.